హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ వ్లాగ్స్. 8th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ అయిన రేషనల్ నెంబర్స్ యొక్క ఇంట్రడక్షన్ వీడియో కానీ లేదా ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీ వీడియో కానీ ఎవరైనా మిస్ అయినట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈరోజు మనం ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో కామ్యుటేటివ్ ప్రాపర్టీ గురించి నేర్చుకుందాం. ఓకేనా? రేషనల్ నెంబర్స్ అనేవి కామ్యుటేటివ్ ప్రాపర్టీని అండర్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ని సాటిస్ఫై చేస్తాయా లేదా చెక్ చేసి చూద్దాం. ఫస్ట్ వన్, అడిషన్. రేషనల్ నెంబర్స్ని ఏ ఆర్డర్లో యాడ్ చేసినా కూడా రిజల్ట్ మారదు. అంటే ఏంటి? మనము రేషనల్ నెంబర్స్ని ఏ ఆర్డర్లో అడిషన్ చేసినా కూడా రిజల్ట్ అనేది సేమ్ ఆన్సర్ వస్తే అప్పుడు కామ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అండర్ అడిషన్ ఇన్ రేషనల్ నెంబర్స్ అవుతుంది. అంటే ఏంటి? ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్ అంటే ఏ కామా బీలు రేషనల్ నెంబర్స్కి చెందినవైతే దెన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అంటే ఏ ప్లస్ బి చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది, ఈక్వల్ టు బి ప్లస్ ఏ చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. అంటే ఏ ప్లస్ బి చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో బి ప్లస్ ఏ చేస్తే కూడా ఆన్సర్ అంతే రావాలి. అప్పుడు కామ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అండర్ అడిషన్ ఇన్ రేషనల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ప్లస్ బి చేద్దాం, ఇక్కడ బి ప్లస్ సి చేద్దాం. ఏ ప్లస్ బి, ఏ వాల్యూ ఎంత తీసుకుందాం? ఏ ఈక్వల్ టు 2/3 తీసుకుందాం. బి వాల్యూ ఎంత తీసుకుందాం? 8/9 తీసుకుందాం. ఎందుకంటే రేషనల్ నెంబర్స్ పీ/క్యూ ఫామ్లో రాయాలి కదా, కాబట్టి ఇలా ఫ్రాక్షన్స్ రూపంలో తీసుకుందాం. ఇప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 2/3 ప్లస్ 8/9 దట్ ఈక్వల్స్ టు, దీన్ని సింప్లిఫై చేద్దాం. 9 2s ఎంత? 18 ప్లస్ 3 8s ఎంత? 24. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 27 దట్ ఈక్వల్స్ టు 18 ప్లస్ 24 ఎంత? 42/27. 42/27 ఏ టేబుల్లో పోతుంది మనకు? 3 టేబుల్లో పోతుంది. 3 9s 27, 3 14s 42. మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? 14/9. ఏ ప్లస్ బి ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 14/9. ఓకేనా? ఇప్పుడు బి ప్లస్ ఏ చేద్దాం. బి వాల్యూ ఎంత తీసుకుందాం? ఇక్కడ ఎంత తీసుకున్నాం? 8/9. ఏ వాల్యూ 2/3. ఇక్కడ బి ప్లస్ ఏ చేయాలి కదా. బి ప్లస్ ఏ 8/9 ప్లస్ 2/3 దట్ ఈక్వల్స్ టు 3 8s ఎంత? 24 ప్లస్ 9 2s ఎంత? 18. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 27 దట్ ఈక్వల్స్ టు 24 ప్లస్ 18 ఎంత? 42/27. సేమ్ 42/27 ఏ టేబుల్లో పోతుంది? 3 టేబుల్లో. 3 9s 27, 3 14s 42 దట్ ఈక్వల్స్ టు 14/9. బి ప్లస్ ఏ ఎంత వచ్చింది మనకు? 14/9. ఇక్కడ ఏ ప్లస్ బి, బి ప్లస్ ఏ రెండు సేమ్ ఆన్సర్స్ వచ్చాయి కదా మనకు. అంటే సాటిస్ఫై అయిందా? అయింది. సో దేర్ఫోర్ మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? కామ్యుటేటివ్ ప్రాపర్టీ satisfy under addition in rational numbers. ఓకేనా? నెక్స్ట్ అడిషన్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. సబ్ట్రాక్షన్లో రేషనల్ నెంబర్స్ని ఏ ఆర్డర్లో సబ్ట్రాక్ట్ చేసినా కూడా రిజల్ట్ అనేది మారుతుంది. అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్ని ఏ ఆర్డర్లో సబ్ట్రాక్ట్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ మాత్రం రాదు. ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ, ఏ కామా బిలు రేషనల్ నెంబర్ అయితే దెన్ ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుంది.
అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ డూ నాట్ ఫాలో ద కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? ఇక్కడ a మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు b మైనస్ ఏ అనుకున్నాం కదా, ఇక్కడ a మైనస్ బి చేద్దాం, ఇక్కడ b మైనస్ ఏ చేద్దాం. ఇది సాటిస్ఫై ఎలా కాదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ మనం ఎంత అనుకున్నాం, మనము అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నిటికీ ఒకే వాల్యూ తీసుకుందాం. దాంతో మీకు ఈజీగా అర్థమవుతుంది. a ఈక్వల్ టు 2/3 అనుకున్నాం కదా, b ఈక్వల్ టు 8/9. దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. a మైనస్ b ఈక్వల్స్ టు 2/3 మైనస్ 8/9. దట్ ఈక్వల్స్ టు 9 2s ఎంత 18 మైనస్ 3 8s ఎంత 24, 3 9s ఎంత 27. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? -6/27. ఎందుకు -6 వస్తుంది? ఇక్కడ బిగ్ నెంబర్ ఏది? 24. 24 పక్కన ఏ సింబల్ ఉంటే మనము అదే సింబల్ని రాసుకుంటాం కదా, కాబట్టి -6/27. ఇక్కడ a మైనస్ బి ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? -6/27. నెక్స్ట్ b మైనస్ ఏ చేద్దాం. ఎగ్జాంపుల్ b ఈక్వల్ టు 8/9, a ఈక్వల్ టు 2/3. b మైనస్ ఏ ఈక్వల్ టు 8/9 మైనస్ 2/3. దట్ ఈక్వల్ టు సేమ్. సింప్లిఫై చేద్దాం. 3 8s ఎంత 24 మైనస్ 9 2s ఎంత 18. ఇటు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 27. 9 3s ఎంత 27. దట్ ఈక్వల్స్ టు 6/27. ఇక్కడ 18 మైనస్ 24 ఎంత -6/27. ఇక్కడ 24 మైనస్ 18 ఎంత 6/27. ఇక్కడ -6/27 వచ్చింది, ఇక్కడనేమో +6/27 వచ్చింది. కాబట్టి సాటిస్ఫై కావట్లేదు. దేర్ఫోర్ మనం ఏం రాసుకుందాం ఇక్కడ? కామ్యుటేటివ్ ప్రాపర్టీ does not satisfy under subtraction in rational numbers. సాటిస్ఫై చేయట్లేదు కదా, ఎందుకంటే ఇక్కడ -6/27 వచ్చింది, ఇక్కడ +6/27 వచ్చింది. రెండు సేమ్ ఆన్సర్స్ రాలేదు కదా, కాబట్టి సాటిస్ఫై కాలేదు. మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా చూద్దాం. మల్టిప్లికేషన్ మనము రేషనల్ నెంబర్స్ని ఏ ఆర్డర్లో మల్టిప్లై చేసినా కూడా రిజల్ట్ సేమ్ వస్తుంది. అంటే ఏ ఆర్డర్లో రేషనల్ నెంబర్ని మల్టిప్లై చేసినా కూడా ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఇఫ్ a, b బిలాంగ్స్ టు q, a, bలు రేషనల్ నెంబర్స్ అయితే దెన్ a ఇంటూ b ఈక్వల్ టు b ఇంటూ a అవుతుంది. ఇక్కడ a ఇంటూ b చేద్దాం, ఇక్కడ b ఇంటూ a చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ a వాల్యూ మనం ఎంత తీసుకున్నాం 2/3, b వాల్యూ ఎంత తీసుకున్నాం 8/9. a ఇంటూ b కదా ఈక్వల్స్ టు 2/3 ఇంటూ 8/9. 3 8 క్యాన్సిలేషన్ అవుతుందా? అలాగే 9 2 క్యాన్సిలేషన్ అవుతుందా? కావు కదా, కాబట్టి 2 8s ఎంత 16/3 9s ఎంత 27. మనకు a ఇంటూ b ఎంత వచ్చింది ఆన్సర్ 16/27. ఇక్కడ b ఇంటూ a చేద్దాం. b ఈక్వల్ టు ఎంత 8/9, a ఈక్వల్ టు ఎంత 2/3. b ఇంటూ a కదా 8/9 ఇంటూ 2/3. 8 3 క్యాన్సిలేషన్ పోతుందా? పోదు. 9 2 క్యాన్సిలేషన్ పోతుందా? పోదు. కాబట్టి 8 2s ఎంత 16/9 3s ఎంత 27.
మనకు బి ఇంటూ ఏ ఆన్సర్ ఎంత వచ్చింది? 16/27. ఏ ఇంటూ బి ఆన్సర్ 16/27. బి ఇంటూ ఏ ఆన్సర్ 16/27. రెండు సేమ్ వచ్చాయి కదా, కాబట్టి సాటిస్ఫై అయిందా లేదా? సాటిస్ఫై అయింది. కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకుందాం? కామ్యుటేటివ్ ప్రాపర్టీ satisfy under multiplication in rational numbers. నెక్స్ట్ డివిజన్ చూద్దాం. రేషనల్ నెంబర్స్ని ఏ ఆర్డర్లో డివిజన్ చేసినా కూడా రిజల్ట్ అనేది మారుతుంది. అంటే రేషనల్ నెంబర్స్ని ఏ ఆర్డర్లో డివిజన్ చేసినా కూడా రిజల్ట్ అనేది సేమ్ రాదు. అంటే ఇక్కడ సాటిస్ఫై అవుతుందా? అవ్వదు. అంటే ఏంటి మనకు? డివిజన్ డు నాట్ ఫాలో ద కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ అంటే ఏ కామా బిలు రేషనల్ నెంబర్స్ అయితే దెన్ ఏ డివైడెడ్ బై బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అవుతుంది. ఇక్కడ ఏ డివైడెడ్ బై బి చేద్దాం, ఇక్కడ బి డివైడెడ్ బై ఏ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? 2/3. బి ఈక్వల్ టు 8/9. A divided by B equals to 2/3 divided by 8/9. ఇక్కడ 2/3 ఇంటూ డివిజన్ని మల్టిప్లై చేసినప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, రెసిప్రోకల్. 9/8 ఈక్వల్స్ టు 2 9s ఎంత? 18/3 8s ఎంత? 24. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? ఏ డివైడెడ్ బై బి ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది? 18/24. ఇక్కడ బి డివైడెడ్ బై ఏ చూద్దాం. బి ఈక్వల్ టు 8/9, ఏ ఈక్వల్ టు 2/3 అనుకున్నాం కదా. బి డివైడెడ్ బై ఏ ఈక్వల్స్ టు 8/9 డివైడెడ్ బై 2/3. 8/9 ఇంటూ డివిజన్ని మల్టిప్లై చేసినప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, రెసిప్రోకల్. ఓకే, 8 3s ఎంత? 24/9 2s ఎంత? 18. క్యాన్సలేషన్ పోతుందా? 3 3 6 18, 3 8s 24 ఈక్వల్స్ టు 8/6. బి డివైడెడ్ బై ఏ ఎంత వచ్చింది మనకు? 8/6. ఇక్కడ కూడా క్యాన్సలేషన్ పోతుందా? 3 6 3 8s ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి ఎంత వచ్చింది మనకు? 6/8. ఏ డివైడెడ్ బై బి ఎంత వచ్చింది? 6/8. బి డివైడెడ్ బై ఏ ఎంత వచ్చింది? 8/6. సేమ్ ఆన్సర్ వచ్చిందా? రాలేదు కదా, కాబట్టి సాటిస్ఫై అవుతుందా? కావడం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? దేర్ఫోర్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ does not satisfies under division in rational numbers. Therefore, commutative property does not satisfy under division in rational numbers. ఓకేనా? అర్థమైంది కదా. అంటే ఇక్కడ మనకు అడిషను మల్టిప్లికేషను సాటిస్ఫై అవుతున్నాయి. ఇలా కామ్యుటేటివ్ ప్రాపర్టీ గురించి
షార్ట్కట్లో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు దీన్ని ఒకసారి చూసుకుంటే ఏది సాటిస్ఫై అవుతుంది, ఏది సాటిస్ఫై అవ్వట్లేదు అని మీకు ఈజీగా అర్థమవుతుంది. నోట్స్ కూడా రాసుకోండి. ఓకేనా? అర్థమైంది కదా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియోలు మీకు నోటిఫై అవుతాయి. థ్యాంక్ యూ ఆల్.